నీలి ఆకులు ఉంటాయి కదా, ఆకులు ఏం చేస్తారంటే ఒక ఇన్ని ఆకులు కోసుకోండి. ఇన్ని ఆకులు కోసి వేడి చేయాలి. దాన్ని కుక్కర్లో కానీ దేంట్లో కానీ పెడితే వేడి చేస్తే మెత్తబడుతుంది. అది మెత్తబడినప్పుడు దాన్ని బాగా పేస్ట్గా కొట్టి గుడ్డతోటి పిండుకుంటే రసం వస్తుందండి. ఒక 10 to 30 ml అనమాట. బాడీ వెయిట్ని బట్టి మీ అవసరాన్ని బట్టి అది తాగితే తేనె కలుపుకొని తాగాలి. అందులో కొద్దిగా తాగితే కనుక కుష్టు వ్యాధులు తగ్గుతాయండి. లివర్ బ్రహ్మాండంగా శుద్ధి అవుతుంది. లివర్లో పుండడే రోగం, లివర్కి వెళ్ళి నరాలు కానీ లివర్లో పుండు కానీ హెపటైటిస్ అంటారు కదా, ఆ హెపటైటిస్ అనే దాని మీద కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లేకపోతే ఆకుల్ని నీడన ఆరబెట్టుకుని, పచ్చి ఆకులు దొరకకపోతే నీలి ఆకులు చూర్ణం అనమాట, నీడన ఆరబెట్టుకుని చూర్ణం చేసుకుని ఉంచుకుని ఒక చెంచా 200 ml వాటర్లో వేసి సన్నటి సెగబై సగం మరిగేదాకా, అంటే 200 ml 100 అయిపోవాలి, 100 ml అయ్యేదాకా మరగబెట్టాలి. మరగబెట్టి దాన్ని జాగ్రత్తగా గుడ్డతోటి వడపోసుకుని బాగా పిండేయండి. ఆ కషాయంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగండి. లివర్ని శుద్ధి చేయడానికి కానీ, మొత్తం మీ బాడీలో ఉన్న విషాలను బయటకు పంపేయడానికి కానీ, కిడ్నీని శుద్ధి చేయడానికి కానీ అనేక రకాలుగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.